స్థానికులందరూ ఆ ప్రీతం తండ్రిని కళ్ళలో ఉంచుకొని 2 నిమిషాలు మౌనంగా ప్రార్థించుకుంటూ మాట్లాడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ఈ రోజు ఈ కార్యక్రమానికి కార్యక్రమం చేసే అవకాశాన్ని బాబా వారు ఇచ్చారు. ఈ కార్యవర్గ సభ్యులు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమం చేసే క్రమంలో ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా బాబా వారిని కోరుకుంటున్నాము. కార్యవర్గ సభ్యుల్ని ఇక్కడ ఇచ్చేసిన ప్రేమికులందరికీ కోరుకుంటున్నాం. జై బాబా అందరికీ జై బాబా. సెక్రటరీ గారికి మైక్ అందజేస్తున్నాను. జై బాబా. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు గురు శంకర్ గారికి మా శ్రీకాకుళం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబా కి జై. ఇంకా అనౌన్స్మెంట్స్ హారతి కార్యక్రమం జరుగుతుంది. హారతి పాడడానికి శ్రీకాకుళం కేంద్రంలో అందరూ కూడా శ్రీకాకుళం రెడీగా ఉండండి. ఇప్పుడు అనౌన్స్మెంట్స్. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా ప్రేమికులారా, అందరికీ బాబా ఆశీస్సులు. నేను నరసింహ సెంటర్ ఆయుర్వేద సెంటర్ నుంచి వచ్చానండి. ఈ 28వ తేదీన ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా మెగా వైద్య శిబిరం మెడీ కవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేశామండి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం నడుపుతామండి. ఇక్కడికి వచ్చే డాక్టర్స్ టి స్వాతి, ఎం కోటి, కె చైతన్య, ఈ ముగ్గురు డాక్టర్లతో ఈ వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామండి. దయచేసి ప్రేమికులందరూ గమనించి మీ వాళ్ళు ఎవరైనా నష్టపోయినా చుట్టుపక్కల ఉంటే ఈ వైద్య శిబిరానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా కి జై. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. గర్భిణీ సహవాసం వచ్చేసింది. మనందరికీ పండుగ. బాబా గారు అందరినీ కూడా ప్రేమతో పిలుస్తున్నారు. అందరూ కూడా తప్పకుండా రావాలి. 11వ వార్షికోత్సవం సీతారామ కళ్యాణ మండపంలోని ఘనంగా జరుగుతుంది. అందరూ వచ్చి బాబా ప్రేమాశీస్సులు పొందుకుంటారని హృదయపూర్వకంగా పేరు పేరు అందరికీ కోరుకుంటున్నాను. తేదీ ఈ నెలాఖరు 31 ఆదివారం. సెప్టెంబర్ 7వ తేదీన జీసీగడ గ్రామంలో 18వ వార్షికోత్సవం. మాట చే పాట చే నిన్ను కీర్తించుటే భాగ్యమని. జై బాబా. 18వ సహవాస్ 18 రకాలుగా ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి శివరాం సెంటర్కి అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇదే మా ఆహ్వానం. 18వ
బ్రహ్మోత్సవం ఇక్కడే నిఖిల్ దర్బార్లో జరుగుతుంది. ఈ ప్రేమికులందరూ దీనికి రెట్టింపు ఆ కార్యక్రమానికి హాజరై బాబావారి ప్రేమాశీస్సులు నిండుగా పొందవలసిందే కోరుతున్నాను. అవతార్ నిఖిల్ బాబా కీజే, అవతార్ నిఖిల్ బాబా కీజే. అవతార్ నిఖిల్ బాబా వారి 37వ వార్షికోత్సవం 4వ తారీఖు కిబ్బపల్లి కేంద్రంలో జరుగుతుంది. కావున బాబా ప్రేమికులు భగవత్ ప్రేమికులు అందరూ కార్యక్రమాన్ని చేసి బాబా ఆశీస్సు పొందవచ్చున్నాము. నవంబర్ 2వ తారీఖు అవతార్ నిఖిల్ బాబా కీజే, అవతార్ నిఖిల్ బాబా కీజే. జయబాబా రోగిని విషయాలు ఎంచుకుని వెళ్ళాల్సింది. రోగిని చూపించే సత్సంగి నిర్మాణం ఉంది. అది రోగిని శ్రీరాములు అందరికీ ఆశ్రమించే వచ్చాము. ఆయన వచ్చేది చూపించాము. అవతార్ నిఖిల్ బాబా కీజే. హారతికి అందరూ రావాల్సిన కోరుతున్నాను. చివరిగా ఈ కార్యక్రమానికి అవతార్ నిఖిల్ బాబా కీజే. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 5 ప్రారంభించి 9:30కి సత్యరణ పతాకావిష్కరణ మా సోదరులు దేవుడు సూర్యనారాయణ చేత ఆ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ పతాక ఆవిష్కరణ చేసిన దేవుడు సూర్యనారాయణ గారికి మా ఉదయపల్లిలో పక్కన వేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా చేసిన సోదరులు యువరాజ్ సింగ్ గారికి కూడా నా ఉదయపల్లిలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యనిర్వహణ చేసిన శ్రీమతి సత్యవాణి గారికి కూడా నా ఉదయపల్లిలో తెలియజేసుకుంటూ చిన్నగా ఈరోజు మనకి అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు బండి శాంతి గారికి మరొకసారి మా గ్రామం తరఫున ఉదయపల్లిలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున బాబావారి బ్రాహ్మణశిష్యులు నిండుగా కోరుకుంటూ అవతార్ నిఖిల్ బాబా కీజే, అవతార్ నిఖిల్ బాబా కీజే, అవతార్ నిఖిల్ బాబా కీజే. అవతార్ నిఖిల్ బాబా కీజే. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, అభిమానిత మంగళ చరణ. నిను